Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. So guys, ఇవాళ వీడియోలో క్రికెట్ సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. వీడియో లాస్ట్ టైం చూడండి, చాలా మంచి వీడియో అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. కానీ దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంద్రా అంటే ఎప్పుడు అడిగేదబ్బా, ఆ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నేను నొక్కేస్తే నాకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా క్రేజీ వీడియోస్ పెట్టి మీ ముందరైతే వస్తాం. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి గైస్, IPL 2026 దీనికి ఆక్షన్ వచ్చేసి డిసెంబర్ 16 అయితే అబుదాబిలో అయితే జరగనుందంట. సో ఇది వచ్చేసి మెగా ఆక్షన్ కాదు, మినీ ఆక్షన్ కాబట్టి ఇది ఒకటే రోజు జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి RTMC ఇలాంటివి ఏం రూల్స్ అయితే ఉండవు. సో 16th అయితే జరగనుందంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కేలో వచ్చేసి సంజు శాంసన్ వచ్చిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్సీ నుంచి తీసి సంజు శాంసన్ ని కెప్టెన్ చేస్తారేమో అనేసి అయితే టాక్స్ అయితే వస్తానిన్నాయి. సో కానీ సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ అయితే కన్ఫర్మ్ చేసింది, లేదు రుతురాజ్ గైక్వాడ్ అయితే కెప్టెన్సీ అయితే చేయబోతున్నాడు అనేసి. సో కన్ఫర్మ్ అయితే వచ్చేసింది. సో మరి చూద్దాం ఇతనే ఎలా చేస్తాడో ఏమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఇది వచ్చేసి సేల్కి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇది వేరే ఓనర్స్ వస్తారు కాబట్టి, సో మేబీ ఇది వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ కాకుండా, అంటే బెంగళూరు అనేది అట్టే ఉంటుంది. సో రాయల్ ఛాలెంజర్స్ లో నుంచి ఏదో ఒకటి అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉందంట నేమ్ లో. సో RCBలో ఏదో ఒకటి వచ్చేసి చేంజ్ అయ్యే అవకాశం ఉందంట. మేబీ ఇట్స్ రాయల్ ఆర్ ఛాలెంజర్స్, ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉందంట. సో మరి చూద్దాం ఏం పేరు వస్తుందో ఏమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి IPL లో వచ్చేసి RCBది వచ్చేసి హోమ్ గ్రౌండ్ పూణే MCA ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మరియు RCB ఫ్రాంచైజీ అయితే సో తెగ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో గట్టిగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చిన్నస్వామి తీసుకోనికి. IPL కోసమే కాదు, మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ కోసమే అయితే తీసుకోనికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మరి ఇది ఎంత దాకా అయితే సక్సెస్ అయితే చూద్దాం. సో సక్సెస్ అయితే మాత్రం పండగే RCB ఫ్యాన్స్ కంటూ. సో మనకైతే అదే స్టేడియం కావాలి. సో యాజ్ ద నేను RCB ఫ్యాన్ కూడా నేను కోరుకునేది ఒకటే. సో అదే మనకైతే స్టేడియం కావాలి. సో మనం IPL గెలిచిన తర్వాత మళ్ళా ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ చేయాలనేసి అయితే మేమైతే మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ స్టేడియం మనకు వచ్చేయాలనేసి అయితే కోరుకుందాం. సో కర్ణాటక స్టేట్ మరి ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమో చూద్దాం. సో గట్టిగా అయితే వీళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. సో సక్సెస్ అయితే మాత్రం RCB ఫ్యాన్స్ పండగే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందామా. ఫస్ట్ మ్యాచ్ లోని థర్డ్ డే గురించి మాట్లాడేసుకుందాం. సో థర్డ్ డేలో అప్పటికి డే స్టార్ట్ అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా 93 for 7 అయితే ఉంది. సో డే ఎండ్ అయ్యేసరికి ఇండియా 97 for ఆల్అౌట్, 30 runs ఓడిపోయినాం. అబ్బా ఏంది మరీ ఇంత దారుణంగా ఓడిపోయినామా అనేసి అయితే నాకైతే అనిపించింది. ఏంది మరి మన బ్యాటింగ్ అంత వీక్ అయిపోయిందా? శుభ్మన్ గిల్ లేకపోకుండానే అంత వీక్ అయిపోయిందా మన బ్యాటింగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో క్లియర్ గా మాట్లాడేసుకుందాం ఏం జరిగిందో ఏమో. సో ఫస్ట్ వచ్చేసి డే స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చిన వెంటనే ఏదో వికెట్స్ వెళ్ళిపోతాయిలే తొందరగా అనేసి అయితే అనుకున్నాం. కానీ అక్కడ వెళ్ళి ఫస్ట్ వచ్చేసి ఒక వికెట్ అయితే వెళ్ళిపోయింది. సో అక్కడ దాని తర్వాత టెంబా బౌమా మరియు కార్డ్స్ అయితే చాలా మంచి బ్యాటింగ్ తోటి టెంబా బౌమా 55 runs చేసిండు. ఇక ఇది వచ్చేసి అతను వచ్చేసి 25 runs అయితే చేసిండు. సో దీంతో మంచి పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు వచ్చేసి బోర్డు మీద 154 runs అయితే పెట్టేశారు. సో ఇంకా 30 runs మైనస్ చేస్తే 124 runs అయితే మనకైతే టార్గెట్ అయితే దొరికింది. సో ఇంకా టార్గెట్ దొరికింది, దాన్ని చేస్ చేయాలి. చాలా చిన్న టార్గెటే. సో మేము లాస్ట్ వీడియోలోనే చెప్పినా నేను. సో ఇక్కడ వచ్చేసి 115, 120 runs వస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ అయితే మారిపోద్ది అనేసి. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. 90% అందరు కూడా ఇండియా గెలుస్తుంది అనేసి అభిప్రాయం కూడా పడ్డారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియా చాలా దారుణంగా ఓడిపోయింది. బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కాడి నుంచి డౌన్ ఆర్డర్ మొత్తం 10 players కూడా ఏం పర్ఫార్మెన్స్ రాలే. టాప్ ఆర్డర్ నుంచి మొత్తం ఫెయిలే, ఎక్సెప్ట్ వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్. సో వాషింగ్టన్ సుందర్ వచ్చేసి 31 runs చేసిండు అండ్ అక్షర్ పటేల్ 27 runs చేసిండు. సో వీళ్ళు ఇద్దరు వదిలితే ఏ ఒక్కరు కూడా మంచి స్కోర్ని, ఒక క్యామియోని అందించలేకపోయినారు. సో వీళ్ళిద్దరిదే వచ్చేసి 58 runs అయితే ఉన్నాయి. సో మిగతా టీం మొత్తం వచ్చేసి 40కి అదే 50 runs కి అయితే అయిపోయింది ప్యాకప్. 49 runs కి మొత్తం టీం ప్యాకప్. వీళ్ళిద్దరిని వదిలేస్తే నెక్స్ట్ 8 players జస్ట్ 49 runs చేశారు. ఇంద్రబ్బా మరీ దారుణం కాదా? చాలా దారుణంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండింది. సో గ్రౌండ్ అయితే బ్లేమ్ చేస్తున్నారు. సో గ్రౌండ్ ని బ్లేమ్ చేస్తా అంటే గ్రౌండ్ లో మంచి పిచ్ లేదనేసి అయితే చెప్తా అంటే ఇక్కడ మన గౌతమ్ గంభీర్, మన జీజీ బాస్, సో అతను వచ్చేసి
గ్రౌండ్ మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేస్తూ మనకైతే మేనేజ్మెంట్ మంచి గ్రౌండ్ ఇచ్చింది, కానీ మనం అయితే దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినాం అనేసి అయితే ఆ స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు. కానీ ఎక్స్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి చెప్తాండేది ఏంద్రా అంటే ఈ గ్రౌండ్ వచ్చేసి టెస్ట్ మ్యాచ్ కి ఇవ్వాల్సింది కాదు, ఇచ్చినారు. సో డే 2 డే 3 నుంచి స్పిన్ అవ్వాల్సిన బాల్ వచ్చేసి డే 1 నుంచి స్పిన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో డే 1 మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది అనేసి అయితే నేనైతే ప్రివ్యూలో కూడా చెప్పినాను. సో కానీ ఇది జరగలే. సో డే 1 నుంచి స్పిన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దీంతో ఏంద్రా అంటే ఫుల్ లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే అయిపోయినాయి. సో మొత్తానికి అయితే మేమైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయినాము. సో 1-0తో అయితే సౌత్ ఆఫ్రికా అయితే లీడ్లో ఉంది. ఇంకా సెకండ్ మ్యాచ్ ఏం చేస్తారో చూద్దాం. సో దట్స్ ఇట్ గా ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ టు యువర్ విఐపీఎస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.